నమస్కారం, వెల్కమ్ టు ప్రజా మీడియా న్యూస్ ఛానల్. ప్రజా మీడియా న్యూస్ అందిస్తున్న మరిన్ని తాజా వార్తల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆవిష్కరించడం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీల రిజర్వేషన్ల శాతాన్ని స్థానిక సంస్థల్లో 42% పెంచుతాము, ఈ 23% వాటిని 42% పెంచుతామని చెప్పేసి మొదటి హామీగా ఇచ్చిండు. 23,000 మందికి స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, మరి కార్పొరేటర్స్ లో కానీ, మరి కౌన్సిలర్స్ లో కానీ, మరి సింగిల్ విండోలో కానీ మొత్తం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి 23,000 మందికి మేము ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పేసి చాలా ఘంటాపదంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 1,00,000 కోట్లు ఇస్తాము బడ్జెట్లో అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే అనేకమైనటువంటి హామీలు బీసీలు ఇవ్వడం జరిగింది. వీటిని నమ్మినటువంటి బీసీలు మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మాత్రమే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వారు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారు కేవలము మా కుటుంబాలు, మా చుట్టాలు, మా కులము మాత్రమే ఎన్నికల్లో మాకు అండగా నిలబడితే నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భ్రమిస్తున్నారు. అది కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తించండి, 50% ఉన్నటువంటి బీసీలు మీకు ఓటేసినందుకు మాత్రమే మీరు ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఒకవైపు నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి నేను ఖండిస్తూ ఉన్నాను. ఒకవైపు రాహుల్ గాంధీ గారు నేటికి నేడు ఇలా మొత్తం ఉత్తరప్రదేశ్లో వెళ్ళి, బీహార్కి వెళ్ళి మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతూ మేము ఎవరి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తాము, మేము మొత్తం మారిపోయినాము, మేము మొత్తం కూడా బలహీన వర్గాల పక్షం ఉన్నాము, మేము ఆదివాసుల పక్షం ఉన్నాము, మేము దళితుల పక్షం ఉన్నాము, మేము బలహీన వర్గాల పక్షం ఉన్నాము, మేము రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మేము పుట్టినామని చెప్పేసి ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అదే రాహుల్ గాంధీ గారితో ఇదే రేవంత్ రెడ్డి గారు మొత్తం బీసీల సాధికారత కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, మరి రాహుల్ గాంధీ గారు ఒకవైపు బీసీలకు జనాభా జమాషా ప్రకారం రిజర్వేషన్ పెంచుతా అని చెప్తా ఉంటారు. 50% ఉన్నటువంటి రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇలా రాహుల్ గాంధీ గారు మాట తిరుగుతూ ఉంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మరి మాట ఇచ్చి ఇలా మాట తప్పుతున్నారు. మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇదే రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి, అన్నా మనమంతా బాయి మనం తిట్టుకున్నా మనమంతా ఒక్కటే, మీరు గెలవండి, మీరు బీసీలు దొక్కండి, మీరందరూ కూడా ఎంపీని గెలిపియండి అని చెప్పేసి మీరు మాట్లాడుకున్నారు మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా. అదే రోజు మీరు చెప్పినారు, నేను ఎంపీ ఎలక్షన్స్ కాగానే నేను స్థానిక సంస్థ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాను చెప్పి చెప్తా అన్నా అని చెప్పిండ్రు. దాని మీరు చెప్పిన దాని ప్రకారమే ఇవాళ మొత్తం కూడా ఇలా స్థానిక సంస్థ ఎన్నికల కోసము ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా లీనమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు కడుపులో కత్తులు పెట్టుకొని మా బీసీని హత్య చేయాలనిపిస్తూ ఉన్నారు. మీరు మొన్నటికి మనం చెప్పింది ఏంటి, ఇలా చేస్తుంది ఏంటి, ఓడ దాటినాక ఓడ దాటినాక బోడమల్లన్న అని చెప్పేసి మాకు చెడ్డు విప్పించి మా బీసీల యొక్క గొంతు పోయాలని చూస్తున్నారు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, మీరు బేసాలకు వెళ్ళకండి, మీరు కులగణన చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మీరు చెప్పిన మాటనే మేము అడగట్లేదు, మీరే చెప్పినారు మేము కులగణన చేస్తాము. మేము కులగణన చేసి మరి స్థానిక సంస్థలు కానీ మిగతా రంగాల్లో బీసీలకు, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఇలా మాట తప్పడం అంటే మా గొంతు పోయడం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము ఇంతకుముందు అయిపోయాము, మేము చలో సెక్రటరీని ముట్టడిస్తాము. భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారు బీసీలు అంటే వీళ్ళ చేత కాదు, వీళ్ళ ఐక్యత లేదు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు అలగచ్చరమని చెప్పేసి మీరు అహంకారంతో ఉన్నారు. కేవలం మా కులాలు, మా కుటుంబాలు ఐక్యంగా ఉంటేనే మేము అధికారంలోకి వచ్చామని చెప్పి అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాము, బీసీలు ఓట్లేకపోతే మీరు గెలిచినరా? మేము ఓట్లేసి యంత్రాలమ్మా ఇలా బీసీలము కాబట్టి మేము చెప్తా ఉన్నాము, మీరు దేశాలకు వెళ్ళకండి. మీరు అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేయలేరని, వీళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తారు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ప్రెస్ మీట్లకి పరిమితమని అనుకుంటారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో మా రక్త తర్పణం ఉన్నది, మా శ్రీకాంత్ సారి అదే ఏదైతే దేశవ్యాప్తంగా అటు రాహుల్ గాంధీ బీసీలకు అనేక హామీలు